హలో అండి. అందరికీ మీకు అందరికీ హలో చెప్తున్నా ఉదయకాలం పొద్దున్నే. అయితే నేను తాలింపుల్లో కారం మేము వేసుకుంటాం అని అంటాను కదా. వేరుశనగకాయ పప్పులు 50 గ్రాములు, 50 గ్రాములు తినే శనగపప్పు, 100 గ్రాము మినపప్పు, అంటే 50 గ్రాముల్లో కొంచెం తక్కువ 1.5 గ్రాము ఇది మినపప్పు, పెద్ద తెల్లగడ్డ ఒకటి, 50 గ్రాములు కొబ్బరి, దాంట్లోకి ఉప్పు ఇంత వేయాలి. ఉప్పు వేసి పెట్టుకుంటే కారం ఏమవుతుందంటే ముక్కు వాసన మావు వాసన రాకుండా ఉంటుంది. ఇవన్నీ ఏరుశనగకాయ పప్పులు యాంచుతాను, మినప్పప్పు యాంచుతాను. ఇవి ఎండుమిరపకాయలు 100 గ్రాములు. ఎండుమిరపకాయని యాంచను, ఎందుకని అంటే వేయించి మళ్ళీ తాలింపులు వేయించితే అదంత టేస్టీగా అనిపించదు. అందుకని చెప్పి ఏరుశనగకాయ పప్పులు మినప్పప్పు మాత్రం వేస్తా. ఇవన్నీ కలిపి మిక్సీకి వేస్తా, పొడి వేస్తా. మిక్సీకైనా వేసుకోవచ్చు, మనం దంచైనా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి వేసుకున్న కారం ఏమవుతుందని అంటే ఉప్పు మా వాసన రాకుండా 2 రోజులు ఉన్నా కూడా చెడిపోకుండా, అంటే ఇది వారం పైన ఉంటుంది. ఒక వారానికి ఒక్కసారి ఇలా వేసుకుంటాము. ఇది నేను చూపిస్తున్నా. మళ్ళీ తిరగమాతలోకి పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అన్నీ వేసుకొని తాలింపు చేసుకుంటాము. అయితే ఇవి పొడి వేసి మిక్సీకి వేసుకొని డబ్బాలో పోసుకొని మనం కానీ దానిలో కానీ పెట్టేసుకుని ఉంటే ఫ్రిడ్జ్లో కానీ సూపర్గా ఉంటుంది. మా వాసన రాదు. కారం ఇది అన్నంలో కూడా వేసుకొని తినొచ్చండు. ఇడ్లీలో కూడా ఈ పొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మిరపకాయల నూనెలో ఎందుకు యాంచనన్నానంటే పొడి పొడిగా ఉంటుంది. ఏరుశనగకాయ పప్పులు కూడా నూనె పోయిను అచ్చంగా బాండిట్లో వేసి మినపప్పు, ఏరుశనగకాయ పప్పులు వేయించి పెట్టేస్తాను. ఏదైనా కూడా ఒకటి పెద్దోళ్ళు చెప్తారు శాస్త్రం, మేలించి కీడెంచమన్నారు. కీడించి మేలెంచకూడదు. ఎప్పుడు కూడా మేలెంచండి, తర్వాత కీడుని చూద్దాం. ఏదైతే ఫస్ట్ మనం మంచిగా తీసుకుంటామో అది ప్రతిదీ కూడా మంచిగానే ఉంటుంది. ఫస్టే మనం చెడు తీసుకుని ఉంటే అంతా చెడుగానే ఉంటుంది. ముందు మేలుని చూద్దాం. 10 మంది బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది నార్మల్. అందరము బాగుందాం. 10 మందిమే కాదు, వేలల్లో ఉన్నారు. 10 మంది అంటే 10 మంది, వేలల్లో కోట్లల్లో ఉన్నారు మనుషులు. అందరము బాగుందాం, సంతోషంగా ఉందాం. ఎక్కువగా ఎండలు ఉన్నాయి, జ్యూసులు చల్లగా చేసుకొని తాగండి. రాగి జావ కాసుకొని తాగండి. ఈ ఎండలకి ఎక్కువ బయట తిరక్కండి. హార్లిక్స్ తెచ్చుకొని తాగండి, రాగిది గ్లూకోజ్ తెచ్చుకొని తాగండి. సబ్జాలు తెచ్చుకొని గ్లూకోజ్లు వేసుకొని తాగొచ్చు, జ్యూసులు వేసుకొని తాగొచ్చు. చల్లగా కూల్గా తాగండి. టెంకాయ నీళ్ళలో కూడా వేసుకొని తాగొచ్చు. మన ఆరోగ్యం కంటే మనకి ఎక్కువైంది ఏది కాదు. సంపాదన అనేది మామూలే, సంపాదించుకోవచ్చు. మనం అన్నిటికీ ఆరోగ్యంగా సంతోషంగా పుష్కలంగా ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. అంతేనండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, కామెంట్లు పెట్టండి. నా మాటలు ఏమైనా మీకు ఇబ్బందిగా అనిపిస్తే నన్ను క్షమించండి.